కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన భాజపాకు రాజ్యసభలో మాత్రం మెజార్టీ తగ్గిపోయింది. 4 నామినేటెడ్ ఎంపీలు పదవి విరమణ చేయడంతో భాజపా సంఖ్యాబలం 86కు పడిపోయింది. ప్రస్తుతం ఎగువ సభలో ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం 101గా ఉంది. ఇప్పుడు పెద్దల సభలో బిల్లును ఆమోదించడానికి భాజపా ప్రభుత్వం ఎన్డీయేతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. రాజ్యసభలో అధికార భాజపాకు సంఖ్యాబలం తగ్గింది. ఎగువ సభలో 4 నామినేటెడ్ సభ్యులు గత శనివారం పదవీ విరమణ చేయడంతో భాజపా ఎంపీల సంఖ్య 86కు పడిపోయింది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు మరికొన్ని కీలక బిల్లుల్ని ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇలాంటి సమయంలో పెద్దల సభలో అధికార ఎన్డీఏ సంఖ్యాబలం కాస్త తగ్గడం గమనార్హం. రాకేష్ సిన్హా, రామ్ శకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జట్మాలానీల పదవీకాలం పూర్తవగా గత వారం వీరంతా పదవీ విరమణ చేశారు. వీరిని నాన్ అలైన్డ్ సభ్యులుగా రాష్ట్రపతి నామినేట్ చేసినప్పటికీ ఆ తర్వాత మోదీ ప్రభుత్వానికి అధికారికంగా మద్దతు ప్రకటించారు. వీరి పదవీకాలం పూర్తవడంతో ఇప్పుడు భాజపా సంఖ్యాబలం 86కు పడిపోగా ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి బలం 101గా ఉంది. అటు ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. 245 మంది సభ్యులుండే రాజ్యసభలో ప్రస్తుతం 19 ఖాళీలున్నాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 226కు చేరగా మెజార్టీ మార్క్ అయిన 114 కంటే ప్రస్తుతం ఎన్డీఏ సంఖ్యాబలం తక్కువగా ఉంది. 7 నామినేటెడ్, 2 స్వతంత్రుల మద్దతు అధికార పక్షానికి ఉన్నప్పటికీ వారితో కలిపిన మెజారిటీ మార్క్ దాటదు. అధికార పార్టీకి సంఖ్యాబలం తగ్గడంతో వచ్చే సమావేశాల్లో బిల్లులపై ఓటింగ్ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే బిజు జనతాదళ్, భారాస వంటి తటస్థ పార్టీలు కీలకంగా మారనున్నాయి. బిల్లుల్ని ఆమోదించుకోవాలంటే స్వతంత్రులతో పాటు తటస్థ పార్టీల మద్దతు కేంద్రానికి అవసరం. రాజ్యసభలో బిజు జనతాదళ్ పార్టీకి 9 మంది ఎంపీలు ఉండగా ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో వీరు ప్రతిపక్షం వైపు కూర్చోవడం గమనార్హం. అయితే అన్నాడీఎంకే, వైకాపా మద్దతుతో భాజపా నెగ్గే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యసభలో వైకాపాకు 11, అన్నాడీఎంకేకు 4 ఎంపీలున్నారు. రాజ్యసభలో 19 ఖాళీల్లో 4 జమ్మూ కశ్మీర్ నుంచి, 4 నామినేటెడ్ కేటగిరీలో ఉన్నాయి. మరో 8 రాష్ట్రాల నుంచి 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందులో ఎన్డీఏకు 8, ఇండియా కూటమికి 3 స్థానాలు దక్కుతాయి.